కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మన చెప్పాలని ఉందిలో పండుగ స్పెషల్ టాపిక్ మన పండుగలు అనే వీడియోని సమర్పించబోతున్నాను. నేను ముందుగా స్క్రిప్ట్ రాసుకొని స్వయంగా నా స్వరంతో వినిపిస్తున్న ఈ ప్రత్యేకమైన అంశం పేరు మరోసారి మన పండుగలు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే విషయంలోకి వెళ్ళిపోదాం. 364 రోజులుండే సంవత్సరంలో ప్రతిరోజు ఒకే విధంగా అతి సాధారణంగా తిన్నామా పడుకున్నామా అన్నట్టు సాగిపోతే జీవితం చప్పగా ఉంటుంది. అప్పుడప్పుడైనా ఏదో ఒక పేరుతో ఏదో ఒక కారణంతో ఓ పండుగో పబ్బమో పెళ్ళో పేరెంటమో పార్టీనో ఉత్సవమో పూజనో నోమునో ఉండాలి. అలా ఉంటేనే ఆ రోజు కుటుంబ సభ్యులందరికీ ఒంట్లో మనసులో నూతనోత్సాహం వచ్చి స్పెషల్గా తయారై స్పెషల్ వంటకాలు చేసుకొని పిల్లా పాపలతో ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా గడుపుతారు. బంధుమిత్రులు మన ఇంటికి రావటం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగి మనుష్యుల మధ్య ఆప్యాయతానురాగాలు ప్రేమలు పెరిగి మానవ సంబంధాలు బలపడతాయి. ఒట్టిగా మన ఇంటికి ఎవరిని రమ్మన్నా రారు. మనము అలాగే బద్దకిస్తాం. ఈరోజు మా ఇంట్లో పూజ ఉంది లేక ఫంక్షన్ ఉంది రండి అంటే తప్పక వస్తారు. ఆ రావటం కూడా అలా ఇలా సామాన్యంగా రారు. పట్టు చీరలు కట్టుకొని పట్టెడు నగలు పెట్టుకొని ఆడవాళ్ళు జరి అంచు పంచ కట్టుకొనో కొత్తగా కొనుక్కున్న ప్యాంట్ షర్ట్ వేసుకొనో మగవాళ్ళు వస్తారు. ఇక పిల్లల డ్రెస్సింగు వాళ్ళ హుషారు అయితే చెప్పనే అవసరం లేదు. వాళ్ళ ఏడు పిల్లలు కనిపించేసరికి మన చేతికి దొరకకుండా ఉరుకులు పరుగులతో కేరింతలతో వాళ్ళ లోకం వాళ్ళది అన్నట్టు ఉంటారు. ఇక అలంకార ప్రియులమైన మా ఆడవాళ్ల గురించైతే ప్రత్యేకంగానే చెప్పాలండి. ఒక పట్టుచీర కొనుక్కున్నా, ఒక బంగారు నగ కొనుక్కున్నా, దగ్గరలో ఏ పండుగ ఉంది, ఎవరింట్లో ఏ ఫంక్షన్ రాబోతోంది అని ఎదురుతెన్నులు చూస్తూ ఉంటాం మేము. కొనుక్కున్న ఆ చీరను నగను నలుగురు చూసి చాలా బాగుంది అని మెచ్చుకునేదాకా మాకు మెంటల్ పీస్ ఉండదు. సోషల్ లైఫ్ని మెయింటైన్ చేయటం గురించి మా ఆడవాళ్లకు తెలిసినంత మగవాళ్లకు తెలియదు అంటే అందరూ నమ్మి తీరాల్సిందే. ఎక్కడున్నా అలా అలా అల్లుకుపోతాం మేము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనండి, ఈరోజు సంక్రాంతి పండుగ కదా. అందులోనూ మనకున్న ముఖ్యమైన పండుగలు వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాదులలో ఇది పెద్ద పండుగ. మరీ ముఖ్యంగా సంక్రాంతి మా ఆడవారి పండుగ. ముంగిట ముగ్గులేయటం, గొబ్బెమ్మలు పెట్టడం, అరిసెలు చక్కిలాలు వంటి పిండి వంటలు చేయటం, సాయంత్రం చక్కగా సంప్రదాయబద్ధంగా అలంకరించుకొని భోగి పండ్లు బొమ్మల కొలువు పేరంటాలకు వెళ్ళటం, గంగిరెద్దు ఇంటి ముందుకు వస్తే పాత వస్త్రాలు ఇచ్చి బియ్యం పెట్టడం, హరిలో రంగ హరి అంటూ హరిదాసు వస్తే ఆయన నెత్తిమీది అక్షయ పాత్రలో దోశలతో బియ్యం వేయటం, ఇలా ఎన్నో పనులు మాకు. ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు, మగవాళ్ళు వేలు కూడా పెట్టని పనులు. కనుక ఇది ఆడవాళ్ల పండుగగా ప్రసిద్ధికెక్కింది. ఏ పండుగ అయినా హడావుడి అంతా మాదే ఉంటుందిలేండి. మగవాళ్ళు ఈ పండగకు చేసుకునే సంబరం ఏంటయ్యా అంటే ఎడ్ల పందాలకు కోడి పందాలకు వెళ్ళి అందులో పాల్గొనటమో చూడటమో చేస్తుంటారు. అంతే. నిజానికి ఇది ప్రకృతి పండుగ కనుక మనుషులే కాక పశువులను పక్షులను కూడా హుషారుపరుస్తూ అవి ఆనందంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంటారు. అందులోనూ సంక్రాంతి అంటే వ్యవసాయానికి సంబంధించిన పండుగ కదా. రైతు నేస్తాలు పొలం దున్నే ఎద్దులు కనుక వాటిని అలంకరించి పూజించి తన కృషిలో సహాయం చేసినందుకు ఆ కృషి వలుడు తల వంచి దండం పెట్టి
వాటి కాలి గిట్టలకు మొక్కి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు. సంక్రాంతి అంటే కొత్త ధాన్యం ఇంటికొచ్చే రోజులు. పంట బాగా పండిందంటే రైతుకు దానిని మించిన ఆనందం మరింకేముంటుంది. ధాన్యం గదుల్లో గాదెల్లో కొత్త ధాన్యపు పచ్చివాసనలు గుమగుమలాడుతూ వస్తుంటే సంవత్సరం అంతా ఎండనక వాననక పడిన కష్టాన్ని మర్చిపోయి పండుగ చేసుకుంటాడు. కొత్త బియ్యంతో పరమాన్నం చక్కెర పొంగలి వండుకొని ఈరోజు మా ఇంట్లో కొత్త కలిపాం అని అందరికీ గర్వంగా చెప్పుకొని నోరు తీపి చేసుకుంటాడు. పాలు పొంగించి ఈ పాలలాగే మా సంసారం కూడా ఎప్పుడూ ఇలా ఆనందంతో పొంగిపోతూ ఉండాలి అని సంక్రాంతి లక్ష్మికి దండం పెట్టుకుంటాడు. సంక్రాంతి పురుషుడై వస్తున్న ఆ సూర్య భగవానునికి ఈ సంవత్సరం అంతా ఎలాంటి అరిష్టాలు కీడు జరగకుండా చల్లగా కాపాడమని తల పైకెత్తి ఆకాశం వంక చూస్తూ నెత్తిన చేతులు జోడించి పెట్టి దండం పెట్టుకుంటాడు. మన ప్రతి పండుగ వెనుక ఏదో ఒక అద్భుతమైన పురాణ కథ, దాని ప్రాశస్త్యం, ఆ పండుగ జరుపుకోవటానికి గల కారణం ఉండి ఉంటాయి. భూమి సూర్యునికి మరింత చేరువ కావటానికి మకర రాశిలో ప్రవేశించటంతో సూర్యుడు మకర సంక్రమణం చెంది ఉత్తరాయణం ప్రారంభం కావటం, పంటలు పండి కొత్త ధాన్యం ఇంటికి వచ్చే రోజులు కావటం సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి కారణాలైతే, వినాయక చవితి పండుగ ప్రాశస్త్యం వేరే ఉంది. ఆదిదేవుడు దేవతాగణ నాయకుడు అయిన వినాయకునికి తొలి పూజ చేస్తే గాని మిగతా పండుగలలో ఇతర దేవతలకు పూజలు చేయం మనం. సంవత్సరం అంతా ఎలాంటి విఘ్నాలు జరగకుండా పనులు సజావుగా జరిగిపోవాలని కోరుకోవటం కోసం ఓం ప్రథమంగా గణపతి పూజ చేస్తాం. మన హిందూ పండుగలు జరుపుకోవటానికి మరో కారణం, అది దుష్ట శిక్షణ జరిగి ప్రజలకు కీడు తొలగిపోయిన రోజు కావటం కూడా. అది ఆనందంతో జరుపుకునే పండుగ. మహిషాసురుడు అనే రాక్షసుని దుర్గ సంహరించి మహిషాసురమర్ధిని అయిన రోజు గనక దసరా పండుగ వచ్చింది. నరకాసురుడు అనే రాక్షసుని శ్రీకృష్ణుడు సంహరించిన కారణంగా రాక్షస పీడ అనే చీకటి తొలగిపోయి ప్రజల జీవితాలలో వెలుగు రేఖలు వ్యాపించాయి కనుక దీపాలు వెలిగించి దీపావళి పండుగ జరుపుకుంటాం. ఇక సంక్రాంతి కొత్త కాలానికి ఆరంభం, ఉత్తరాయణం అనే పుణ్యకాలానికి స్వాగతం చెప్పే రోజు. ఇంకా కొద్ది రోజుల్లో రాబోయే ఉగాది అయితే మన తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభం. జీవితంలోని వివిధ అవస్థలకు, భావాలకు, కష్టసుఖాలకు సంకేతం ఉగాది పచ్చడి. ఇలా ప్రకృతిలో జరిగే మంచి మార్పులకు, కొత్త కాలానికి ఆరంభం జరిగినందుకు, దుష్టులు దుర్మార్గులు అంతమై కష్టాలు తొలగి సుఖాలు లభించినందుకు సంకేతంగా మనం పండుగలు జరుపుకుంటాం. పండుగలలో ఉన్న ఆంతర్యం ఇది అయితే, ఆ రోజు చేసుకునే పూజ లేక వ్రతం వల్ల పుణ్యం రావటం అన్నది ఆధ్యాత్మిక అంశం. పండుగల వల్ల మనకు సిద్ధించే వ్యక్తిగత, కుటుంబ, సామాజిక ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. పండుగ ఏదైనా కానీ దానివల్ల మనకు లభించే మేలు మాత్రం ఒకటి. అదేమిటంటే, పండుగల గురించి తెలుసుకోవటం వల్ల మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మనకు ఒక మంచి ఎరుక, అవగాహన కలుగుతాయి. ముందు మనం తెలుసుకొని ఆచరించగలిగితే మన పిల్లలకు, ఈ కాలం యువతకు మనం చెప్పగలుగుతాం. మన భారతీయ సంస్కృతి ఇతర ఏ దేశాలలోనూ లేని గొప్ప సంస్కృతి. ఋషి సంప్రదాయం మనది. మన ఆచారాలు, ఆచరణలు, నమ్మకాలు, మన దగ్గర ఉన్న జ్ఞాన భాండాగారం, జీవన శైలి ఇవన్నీ చాలా చాలా గొప్పవి. మంచి సంస్కారాన్ని, ఆరోగ్య సూత్రాలను, మేలైన సామాజిక జీవితాన్ని, ఆధ్యాత్మిక చింతనను, ధార్మిక జీవనాన్ని మనకు నేర్పించేటటువంటివి. మన పురాణ కథలు, మన భగవద్గీత, మన శాస్త్రీయ పద్ధతులు ఇవన్నీ మనిషిని తాత్వికునిగా, యోగిగా, వేదాంతిగా, శాస్త్రజ్ఞానిగా తయారు చేసేటటువంటివి. ఇవన్నీ మన పండుగలలో ఉన్నాయి. మన సంప్రదాయపు చీరకట్టు, బొట్టును ధరించే పద్ధతి, అతిథి అభ్యాగతులను ఆదరించే విధానం, మన భోజన విధానం, ప్రకృతి ఆరాధన, జంతు ప్రేమ ఇవన్నీ పండుగ దినాలలో మరింత బహిర్గతమై మనిషి ఎలా ఉండాలో,
దాన్ని యావత లోకానికి పరోక్షంగా ప్రబోధించేదిగా ఉంటుంది. పండుగ దినాలలో ప్రతి మనిషిలో కనిపించే ఉత్సాహం, సందడి, సంతోషం ఇవన్నీ అతని శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకారిగా ఉంటాయి. బంధువుల రాకపోకలు, అందరూ కలిసి బంతి భోజనాలు చేయటం, మాటలు ముచ్చట్లు ఇవన్నీ మానసిక వికాసానికి, మానవ సంబంధాలు మెరుగుపడటానికి ఉపయోగపడతాయి. పండుగ సమయాలలో మనం వాడే కుంకుమ, గంధం, పత్రి, వేప పువ్వు, దీపాలంకరణ, జపతపాలు, హోమాలు ఇవన్నీ పైకి సంప్రదాయ పద్ధతులుగా కనిపించినా అంతర్గతంగా వీటిలో శాస్త్రీయ విలువలు కూడా ఉన్నాయి. అవి ఆరోగ్య ప్రదాయినులు. నిత్య వ్యవహారంలో ముఖ్యంగా పండుగ రోజు మనం ఎక్కువగా మాడే మాట ఒకటి ఉంది. అదేమిటి అంటే, పండగ నాడు కూడానా అన్నది ఆ మాట. పండగ రోజు కూడా తిడతావేంటి? పండగ రోజు అప్రాచ్యపు మాటలు మాట్లాడతావేంటి? పండగ రోజు కూడా రోజూ తినే అన్నమేనా? పండగ రోజు కూడా పాతం అడుగేనా అన్నవి అందులో కొన్ని. పండగ రోజు కూడా పాతం అడుగేనా అన్నది జనం నోళ్లలో నాని నాని పొరపాటున అక్షర దోషాలు దొర్లి పండగ నాడు కూడా పాతమొగుడేనాగా మారి స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపరిచేదిగా తయారైంది. ఈ విషయం తెలియక ఇంకా అలాగే అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని సవరించుకోవలసిన అవసరం ఉంది. ఇకపోతే ఈ కాలం పిల్లలకు రాముడంటే ఎవరో తెలియదు, కృష్ణుడంటే ఎవరో తెలియదు, రామాయణ భారత భాగవత కథలు తెలియవు. అలాగే పండుగల పేర్లు తప్ప అవి ఎందుకు వచ్చాయో, వాటి పూర్వకథలేమిటో, పండగ పద్ధతుల వెనుక ఉన్న సంప్రదాయం, ఆచారం, శాస్త్రీయత ఎలాంటివో తెలియదు. కనుక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని వాటి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకుంటున్నంత మాత్రాన తెలుగుదనాన్ని, తెలుగు భాషా సాహిత్యాలను పట్టించుకోకుండా ఉండటం మనల్ని మనం గౌరవించుకోకపోవటం లాంటిది. పాఠ్యపుస్తకాలలో మన పండుగల గురించిన కథలు, విశేషాంశాలు పాఠ్యాంశాలుగా ఉండాలి. స్కూళ్లలో సైతం పండుగ వేడుకలను పిల్లలు జరుపుకునే అవకాశాన్ని టీచర్లు కల్పించాలి. నేను ఇదంతా ఇంత ఇదిగా చెప్పటానికి గల కారణాలు ఏమిటంటే, ఇప్పటికే మన పండుగలు ఆధునిక భావజాలం అనే వరవడిలో కొట్టుకొని పోతూ జీవనది లాంటి సంప్రదాయ తత్వాన్ని కోల్పోతున్నాయి గనక చెప్పవలసి వస్తోంది. ముఖ్యంగా సిటీల్లో సంక్రాంతి అరకొర అందాలతో ఎలా ఉంటుందో పట్టణవాసులందరూ చూస్తూనే ఉన్నారు కదా. అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక ఆకాశ హర్మ్యాలలో ముంగిట ముగ్గులకు అవకాశం లేకుండా పోయింది. టెక్నాలజీ పెరిగాక ఆత్మీయ కరస్పర్శలతో, ఆలింగనాలతో పండుగ శుభాకాంక్షలు చెప్పుకోవటం అనేది పోయి వాట్సాప్ గ్రీటింగులు ఎక్కువైపోయాయి. గొబ్బెమ్మలు పెట్టడానికి గోమయం లేని కారణాన కొరియర్లలో ప్లాస్టిక్ గొబ్బెమ్మలను తెప్పించుకుంటున్నారట. ఇక గొబ్బెమ్మ పాటల కోసమైతే మ్యూజిక్ ఛానల్స్లోని షార్ట్లు, వీడియోలను ఆశ్రయిస్తున్నారు. ఇంట్లో పొయ్యి పెట్టి సంక్రాంతి స్పెషల్ వంటకాలైన అరిసెలు, చక్కిలాలు, కజ్జకాయలు ఎవరూ చేసుకోవటం లేదు. అందుకోసం స్వగృహ ఫుడ్స్కి పరుగులు తీస్తున్నారు. పతంగులు ఎగరవేయటం ఓ సరదా ఆటగా కాక చైనా మాంజా వీధిలో పోయే వాళ్ళ మెడకు చుట్టుకొని ఇది ఒక డెడ్ గేమ్ అన్నట్టుగా మారిపోయింది. బొట్టు పెట్టి పిలిచే పేరెంటాలు కాక ఫోన్ కాల్ పిలుపులు ఆధునిక అలవాట్లుగా మారిపోయాయి. వెళ్ళేవాళ్ళు సైతం ఇప్పుడు అంత దూరం ఏం వెళ్తాంలే అని మానేస్తున్నారు. అరిటాకు పండుగ భోజనాలు కాస్త టేబుల్ మీల్స్కు పరిమితమై పండుగ శోభను కోల్పోతోంది. పట్టులంగాలు, జరీ అంచు జాకెట్లు వేసుకునే అమ్మాయిలు పండుగ రోజైనా కనిపిస్తారేమో చూద్దాం అన్న పెద్దల ఆశ నిరాశనే మిగులుస్తోంది. ఆడవాళ్ళు సైతం అబ్బో చీరంటే చిరాకు, దాన్ని ఎవరు మోస్తారు ఇప్పుడు అంటూ షర్ట్ షల్వార్లు వేసుకుని పేరెంటాలకు వెళ్తున్నారు. ఇది విని మీరు ఇప్పుడు అసలు పేరెంటాలకు వెళ్ళే అమ్మాయిలు ఎవరండి అని అడుగుతున్నారని నాకు తెలుసు. అయినా ఎక్కడైనా 4-5 ఉండకపోతారా అన్న ఆశతో అలా అంటున్నాను. ఏదైనా సంక్రాంతి పండుగ కళ ఈ కాలంలో కళ తప్పి వెలా తెలా పోతున్నదన్నది మాత్రం నిజం. అందుకే
పల్లెల్లో ఉన్న ఆ కొంచెం పండగ కోసం ఆంధ్ర వెళ్లే బస్సు ఎక్కేస్తున్నారు మన హైదరాబాద్ పట్టణ వాసులు. ఇలా కాలప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా కొంతైనా మన సంస్కృతిని, పండగ సంప్రదాయాలను నిలబెడతారని ఆశిస్తూ మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ మన పండుగలు అనే ఈ ఆర్టికల్ని ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.